అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ చూడబోయేది సింపుల్గా టేస్ట్గా పైన వచ్చే క్రంచిగా లోపల స్మూత్గా ఉండే కాజా అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లో అరకప్పు పంచదార వేసుకోవాలి. అలాగే ఈ పంచదారలోనే 4 యాలక పలుకుల్ని వేసుకోవాలి. ఇప్పుడు పంచదారని మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒక్క గుడ్డుని ఇలాగా పగలగొట్టుకొని పంచదారలో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్ళైతే అవసరం లేదు, ఈ ఎగ్లోనే ఈ పంచదార అంతా కరిగిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పంచదార అరకప్పు వేసామో ఆ కప్పుతోటి 1 కప్పు అయితే మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే కప్పులో అరకప్పు దాకా గోధుమ నూక వేసుకోవాలి. గోధుమ నూక వేసాక 1/2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పిండి వచ్చి కలిపేటప్పుడు కొద్ది గట్టిగానే ఉంటుంది. ఇలాగా చేతితోటి బాగా కలుపుకోవాలి. ఇలాగంతా కలిసిపోయినట్టుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ అంతా నీళ్ళు ఇలాగ చల్లుకొని కలుపుకోవాలి. పంచదార ఉంది కాబట్టి తొందరగా పిండి అంతా కరిగిపోతుంది. నీళ్ళు మట్టుకైతే ఎక్కువ వేసేయకుండా ఇలాగ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. చూసారా, కొద్దిగా కదా నీళ్ళు వేసాము, చూసారా ఎంత జారుగా వచ్చేసిందో పిండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని 15 నిమిషాలకి మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలాగ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చి వేడి చేసుకోవాలి. వేడి అంటే బాగా ఎక్కువ వేడి ఉండకూడదు, తక్కువ ఉండాలి వేడి. తక్కువ ఉండేటప్పుడే ఇలా కొద్ది పిండి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మంట వచ్చి లో టు మీడియం పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కాజాకి హైలో పెట్టేస్తే పైన మాడిపోతుంది, లోపల వచ్చి ఉడకదు పిండి. మన ఇంట్లో పండగైనా ఫంక్షన్ అయినా సరే, పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయినా సరే సింపుల్గా ఇలాగ చేసి ఇచ్చేవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మా చిన్నతనంలో అయితే హోటల్ ఉండేది. నేను వేసింది అయితే చిన్నగా ఉన్నాయి కదా కాజాలు, మా నాన్నగారు అయితే పెద్ద పెద్ద కాజాలు వేస్తారు. అలాగే ఒక టీ తాగి ఒక కాజా తింటే కడుపు నిన్నట్టుగా ఉంటుంది. మనకు కాజాలు వేయడం కూడా చాలా ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా అయిపోతుంది. అలాగే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే మన కాజాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే ప్లేట్లో వేసుకున్న తర్వాత ఉన్న పిండిని కూడా అదే విధంగానే వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. సింపుల్గా టేస్ట్గా కాజా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. లోపల స్మూత్గా పైన వచ్చి క్రంచిగా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను వేసే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.
బాయ్.